వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన. వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు. పెట్రోల్ బంకుపై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు సమీపంలోని అభయగిరిలో భూపాల్ నగర్ సుధీర్ రెడ్డిపల్లె నూతనపల్లి తెదేపా నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కేక్ కట్ చేసి అభయగిరి క్షేత్రంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా వాలీబాల్ చెస్ పోటీలు నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. రాజవర్ధన్ రెడ్డి కోరిక మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కంటతడి పెట్టాను. ప్రజల కోసం పుట్టిన నాయకుడు మన మధ్య లేని లోటు ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. ఈ సందర్భంగా ఎల్ఐసి మద్దిలేటి మాట్లాడారు. చూడు ఓకే ఓకే మేడం చాలా కావాలంటే దసగిరేనా నమస్తే డబ్బు ఈరోజు రాజవర్ధన్ రెడ్డి 47వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రోగ్రాం చేయడం జరిగింది. క్రీడలు కానీ అంటే వాలీబాలు, ఇంకా మిగతా ఇతర చెస్ పోటీలు, బాస్కెట్బాల్ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. రాజవర్ధన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన యొక్క ఉన్నత ఆశయాలను, ఆయన యొక్క విలువలను ఎంతో మందికి పంచాలని చెప్పేసి చెస్ ప్రోగ్రాం అయితే ఈరోజు దాదాపుగా దేశంలో 10 రాష్ట్రాల నుండి వచ్చారు. అది చాలా గర్వంగా అనిపించింది ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం. కాబట్టి రాజవర్ధన్ రెడ్డి ఎంతో ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకొని ఇక్కడికి వచ్చి రాజకీయాలు కూడా చేయడం జరిగింది. ఆయనని కోల్పోవడం వల్ల మా యొక్క పార్టీ కూడా చాలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పేసి మాకు కూడా చాలా బాధగానే ఉంది. కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యేగా అవడానికి కారణం కూడా నాకు రాజవర్ధన్ రెడ్డి గారే. ఆ రోజుల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అనడం, దాన్ని బేస్ చేసుకొని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా వేరే వాళ్ళకి మాట ఇవ్వకుండా ఖచ్చితంగా నాకే టికెట్ ఇప్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి తీసుకెళ్ళి చాలా వేరే రాష్ట్రాలతో కూడినటువంటి వెళ్ళి అక్కడ దగ్గర మేము అన్ని ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో కూడా. రాజవర్ధన్ రెడ్డి గారి 47వ జయంతి
రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంధువులు విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు కుస్మ సతీష్ అన్నారు. కళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు డ్రామాలు ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీ బంధు కార్యక్రమానికి స్వచ్ఛందంగా పలు సంఘాల నాయకులు, కుల సంఘాలు ముందుకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయడంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా పెద్దన్న చెప్పినట్టుగా ఆ రోజు అధికారంలో ఉండి ఇంట్లో కూర్చున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అదే టీఆర్ఎస్ పార్టీ మేము 47% ఇస్తాం, మా బిడ్డ దానికోసమే పోరాడుతుందని చెప్పి చెప్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అమావాస్య రోజు కళ్ళున్నా కళ్ళు లేనిట్టుగా ప్రవర్తిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల కోసం ఏ విధంగా తప్పుదారి పట్టియాలనో మైనార్టీలను చేర్చి రిజర్వేషన్లను ముందట తీసుకుపోవడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్న తీరును ఖండిస్తున్నాం. యథార్థంగా స్వచ్ఛందంగా ఎవరైతే నాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీలన్నీ కూడా బీసీ బంద్కు మద్దతు తెలుపుతా ఉన్నాయి. వచ్చిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ప్రజలు వీళ్ళందరినీ కూడా చూస్తున్నారు. మీడియా ముఖంగా అందరినీ కూడా అందరి అవకాశాలను, అందరి విలువలను, వాళ్ళ మాట తీరును గమనిస్తున్నారు. వాటినన్నిటిని కూడా గమనించి ఇవాళ బంద్లో స్వచ్ఛందంగా వారికి వారే సంపూర్ణంగా బంద్కు వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ షాపులపై ముందు నిలబడి మేము బంద్లో పాటిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. దాన్ని గౌరవిస్తున్నాం. ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు షరీన్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్నీ ఉంది కదా, ఏం పర్లేదు. అవును, మనకి వైర్లెస్ ఉందిలేండి. డోర్ కట్టండి. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల తప్పకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ
ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ను తీసుకుపోవడానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు. దీన్ని ఓర్వలేక, దీన్ని సహించలేక చూసి ఈ అభివృద్ధిని వాళ్ళు చూసి కూడా ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు సరిగా అవగాహన లేకుండా ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వైఎస్సీపీ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పక్కదారి పట్టించడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈరోజు వైసీపీ నాయకులకు ఒక మాట, ఎవరైతే సేవాభావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటు వ్యక్తులు దాన్ని నిర్వహించడం. కానీ దీన్ని అర్థం చేసుకోలేక పీపీపీ విధానాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానికి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తున్నాడని చెప్పి అపప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను నేను మీకు ఈ ప్రెస్ ముఖంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడే హక్కు ఈరోజు వైసీపీ వాళ్ళకు లేదు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో గతంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఆ రోజు ఒక జీవోను ఇష్యూ చేశారు. జీవో నంబర్ 108. మీకు అందరికీ, విలేకరులకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ జీవో నంబర్ 108లో చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే, దీంట్లో మొత్తం మామూలుగా మీకు ఒక విషయం ఇక్కడ దీని గురించి జీవో నంబర్ 108 గురించి చెప్పే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాలల గురించి. ప్రైవేట్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో, సపోజ్ ఒక ప్రైవేట్ కళాశాలలో 100 సీట్లు ఉన్నాయంటే 100 సీట్లలో 50 సీట్లు అంటే 50% ఏ కేటగిరీ అంటే కౌన్సిలింగ్ ద్వారా ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50 సీట్లు 35% యాజమాన్య కోటా కింద, 15% ఎన్ఆర్ఐ కోటా కింద అంటే అధిక రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నా కోసం అందరూ నమస్కారం అండి. ముఖ్యంగా మొన్న జరిగిన జిఎస్టీ మీటింగ్ వచ్చేసి మా ఎమ్మెల్యే సహకారంతో భారీ సక్సెస్ చేశాం. అదేవిధంగా వైసీపీ నాయకులకు ఒకటి మేము అడగలుచుకున్నాం. ప్రధానమంత్రి మీటింగ్లో వాళ్ళు ఏదో అర్జీ ఇచ్చినామని, ప్రధానమంత్రి గారు దాన్ని చూసి పరిష్కారం చేస్తారని వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా మా భరసార్ అయితేనేమి మా ఎమ్మెల్యే గారు ఖండించారు. అది పూర్తిగా అవాస్తవం. అటువంటి ఫేక్ ప్రచారాలు మాని అభివృద్ధికి వాళ్ళందరూ తోడ్పాటు చేయాలి. అభివృద్ధిని ఓర్వలేక విషం కక్కుతున్నారు. 2019 కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు ఆడి ఏదో ప్రజలు నమ్మించి ఏదో గెలిచారు. కానీ ఈసారి అటువంటి ప్రజలు నమ్మరు. ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయినారు. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు అయితేనేమి, ఈ లిక్కర్ అయితేనేమి, వాళ్ళే లిక్కరు కల్తీ లిక్కర్ వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మి మళ్ళీ మా మీద పురుసెళ్తున్నారు. అది ప్రజలు కూడా పూర్తిగా దాన్ని గ్రహించి ఈసారి వాళ్ళు పూర్తిగా ఆ 11 సీట్లు కూడా రావని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించున్నారు. కాబట్టి మేము ప్రజలందరికీ ఈ తప్పుడు ప్రచారాలు నమ్మకండి, అభివృద్ధికి తోడ్పాటు మీరందరూ సహకారం అందించవలసిగా కోరుచున్నాం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నగరపాలక సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో జనగామ ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో 197.55 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ బొడ్డు చంద్రయ్య, మల్లపల్లి రాజం, అడవంతల మల్లేష్ మురళి వీరితో పాటు దాదాపు 200 మంది వీఆర్ఏ సీనియర్ నాయకులు చేరికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దానిలో భాగంగా మనం ఈ జనగాం మేజర్ ఏరియాస్ జనగాం సప్తైది కాలనీ ఉదయనగర్ పెసర్వాడ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ప్రణాళికబద్ధంగా మన చరిత్రాత్మకమైన శివాలయాన్ని నుండి గౌరవ స్థానిక 9వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆడబత్తుల మల్లేష్ గారు, జనగామ చంద్రయ్య గారు, మల్లపల్లి రాజం గారు, ఆడబత్తుల శ్రీనివాస్ గారు, భీమా నారాయణ గారు, మేకల రాజలింగు గారు, మాజీ కౌన్సిలర్ జనగామ పుట్టు చంద్రయ్య గారు, అధ్యక్షులు స్వాములు ఊదరి రాజమౌళి గారు, ఆడపత్తుల విజయ గారు, దాముక మల్లేశ్వరి గారు, దాసరి రాయమల్లమ్మ గారు, దాముక వినీల గారు, దాముక ప్రసన్న గారు, సుంకరి సది గారు, సుంకరి సది గారు, కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. బీసీ బంద్కు వ్యాపార వాణిజ్య సముదాయాలు సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమని వివిధ పార్టీల నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్లు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు అన్ని పార్టీల నాయకులు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం కడుపుతుందని ఎద్దేవా చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో 27% రిజర్వేషన్లను అమలు చేసినట్లయితే అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరఫున ఏర్పాటు చేసిన బంద్ కార్యక్రమానికి సుల్తానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అఖిలపక్ష నాయకులు, అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బంద్ సక్సెస్ చేసిన ప్రతి బీసీ నాయకుడికి, బంద్లో పాల్గొన్న ప్రతి బీసీ కార్యకర్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ జేఏసీని మరింత కార్యాచరణతో ముందుకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు కూడా వేసి ఈ 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు దీన్ని విరమించలేదని చెప్పి బీసీ జేఏసీ పక్షాన తెలుపుతూ మీరందరూ ఇదే మద్దతు బీసీ జేఏసీ కొనసాగినన్ని రోజులు కూడా ప్రతి బీసీ బిడ్డ, బీసీలతో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ 50 ఐటీలకు ఉన్న బీసీలకి ఈ రిజర్వేషన్ సమంజసం కాబట్టి ప్రతి ఒక్క వర్గం మమ్మల్ని గుర్తించాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి బీసీ జేఏసీకి ఎల్లప్పుడూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి బీసీ జేఏసీ తరఫున కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది. అఖిల పక్షం సమక్షంలో అన్ని పార్టీల మద్దతుతోటి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళు కోర్టులో చుక్కెదురు కావడం జరిగింది. ఒకనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను హర్షించదగిన విషయం అయితే ఈరోజు కోర్టులో అంటే న్యాయ సలహాలు, ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలు ఏమి ఇచ్చారు, మీరు అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ఇలా చుక్కెదురు జరిగిందనే విషయం మీద మేధావులందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. మన ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలను పక్కదో పట్టించి మేము బీసీలకు 42% ఇస్తున్నామని చెప్తూ అందులో 10% మైనార్టీలను కలిపి ఈరోజు పెద్ద మోసానికి పాల్పడింది బీసీలకు. ఏదేమైనప్పటికీ ఇదివరకు ఉన్న 27%కి 5% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని 5% పెంచడం జరిగింది. అది కూడా ఈరోజు కోర్టులో న్యాయ నిపుణుల వద్ద అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఏదేమైనప్పటికీ ఎన్నికలలో రేపు చుక్కెదురై 27% గిట కోర్టుల యొక్క నిర్ణయం ప్రకారం 27% కేటాయించి ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ఎన్నికలను బహిష్కరించవలసిందే. ఎప్పుడైతే 42% అమలవుతుందో అప్పుడు మాత్రమే అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొని బీసీలకు న్యాయం చేయవలసిందే. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిపి బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం. మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. అసెంబ్లీలో బిల్లు పాయింట్ చేసుకుంటాం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతును తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆడుతున్నది. రాష్ట్ర గవర్నర్ ఒక సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడ సమస్య వచ్చేది కాదు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.